వేధించడము ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా నచ్చలేదు అధ్యక్ష. ఈ నియంతృత్వ పాలన పోవాలనే ఈసారి ఈ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఒక స్పష్టత ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిక చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే దాని ప్రకారంగా ఏదైతే ప్రజలు ఆశించారు, ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రజావాణి కార్యక్రమంలో ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ ప్రగతి భవన్ ఏదైతే ఇంప కౌన్సిల్ ఉండేనో ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకు అక్కడ యాక్సెస్గా చేయడం జరిగింది. అరే సార్ నైతే అబ్బితే కాంగ్రెస్ కౌశిక్ నువ్వు కూడా ఉన్నావు అప్పుడు, అట్లా ఉండే నా నిజంగా చెప్పు, ఎప్పుడు లేకుండే. సో మీరు మాట్లాడండి. అయితే మనం ఆల్రెడీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, ఇదే అంటున్నారు, మాకు ఇలాంటి ప్రభుత్వం అవసరము, ప్రజల వైపు ఉండాలి, ఇలాంటి ప్రజా దర్బారులు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ఆలోచించారు. మేము డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ ప్రజా దర్బార్లు ప్రారంభించి ప్రజల సమస్యలు ఏమున్నాయి మీరు చూసుకుంటే చాలా చోట్ల కూడా ఇదే ఉంది. ధరణి పోర్టల్లో అవకతవకలు, ధరణి ప్రజలకు మంచినీటి సౌకర్యం, మనం మిషన్ భగీరథి చాలా పెద్దగా చెప్పుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆర్డబ్ల్యూఎస్లో 70% వరకు మంచినీటి సౌకర్యం అప్పుడు కల్పించడం జరిగింది. కానీ ఈ మిషన్ భగీరథి వలన చాలా చోట్ల కూడా నా చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల, ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు ఇదే అడిగినాను, అరే మిషన్ భగీరథి నీళ్ళు వస్తున్నాయా లేదా? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినారు, మేము ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే మేము మళ్ళీ ఓట్లు అడగామని చెప్పినారు. ఇచ్చినారా లేదని చెప్తే నిజంగానే ఆశ్చర్యపడిపోయినాయి. చాలా చోట్ల కూడా 90% ఏరియాస్లో ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా మిషన్ భగీరథి ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. అంటే సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ ఏమైనా ఈ మిషన్ భగీరథి నీళ్ళు మా ప్రత్యేకంగా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో చెన్నూరులో చాలామంది అన్ని గ్రామాలలో ఇదే అంశం, మాకు మంచినీటి సౌకర్యం సరిగా లేదని. అంటే ఈ రాష్ట్రం ఏదైతే మిగుల రాష్ట్రం ఉండేనో 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఈరోజు సుమారు 6 లక్షల కోట్ల అప్పు అయిందంటే ఎక్కడ ఖర్చు పెట్టారో మాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు సరిగా మంచినీటి సౌకర్యం లేదు, సరిగా రోడ్లు లేవు. ప్రజలందరూ కూడా ఈ 2 అంశాల మీద చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు మాకు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంగతి అయితే వాళ్ళందరికీ మంచిగా తెలుసు. ఎక్కడ కూడా గ్రామాలలో ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఇల్లులు కట్టలేదు. అందరికీ ఇదే అడుగుతున్నారు, సార్ మాకు ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే అన్ని పాతకాలంలో వచ్చినాయో మళ్ళీ మీరు ప్రారంభం ఇస్తే బాగుంటుంది, మీరు గ్యారంటీ కార్డులో పెట్టినారు, నిజంగా మాకు 5 లక్షలు ఇస్తారని చెప్పి చాలామంది అడగడం జరిగింది. మేము ఇదే వారికి విశ్వాసం ఇప్పించినాము. అప్పుడు ఏదైతే కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ గృహాలు కల్పించినారో మళ్ళీ ఈసారి 5 లక్షల రూపాయల వరకు మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఇల్లులు కట్టుకోవడానికి మీకు ఈ సౌకర్యం కల్పిస్తాము. అంతేగాక ఎవరికైతే జాగాలు లేవో, ల్యాండ్ లేదో వాళ్ళందరికీ కూడా 250 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇప్పిస్తూ ఇల్లులు కూడా కట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. నిన్న ఒక రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు విన్నాను నేను, ఎక్కడ నేను భూమి కావాలనుకుంటే కొనాలి, డిస్ట్రిక్ట్లలో కొని ఈ ఇంద్రమ్మ పథకం కింద ప్రజలకు లాభం పొందేలాగా ఇల్లులు కట్టుకోవటానికి సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా ఓ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇది ఒక మంచి విషయము. ఇలా ఇవన్నీ కూడా చూసుకుంటే తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఒక ప్రజాస్వామిక తెలంగాణ, ఒక ప్రజల తెలంగాణ, ఇందిరమ్మ హయాంలో ఏదైతే జరిగిందో పరిపాలన అలా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అధ్యక్ష. నేను ఇంకో విషయం చెప్పాలని ఉంది, చాలా మటుకు పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పినట్టు పవర్ యూటిలిటీస్లో 80,000 కోట్ల అప్పు ఉన్నది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కూడా 56,000 కోట్ల రూపాయల అప్పు, దాంతోపాటు 11,000 కోట్ల నష్టము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది. అంటే అన్ని చోట్ల కూడా సింగరేణి సంస్థ అధ్యక్ష ఈ రాష్ట్రంలో అంత అది పెద్ద సంస్థ, 38,000 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ సింగరేణి సంస్థ. దాంట్లో తెలంగాణ వచ్చినప్పుడు 62,000 ఉద్యోగాలు ఉండే అధ్యక్ష. ఆ సంస్థ
BIFRలో ఉన్నప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు కేంద్రంలో ఉండి అప్పుడు కొట్లాడి ఈ BIFR నుంచి తొలగించి సింగరేణి సంస్థ కాపాడి 1,00,000 ఉద్యోగాలు అప్పుడు ఆ రోజులలో మా నాన్నగారు వెంకటస్వామి గారు కాపాడడం జరిగింది. కానీ ఈరోజు సింగరేణి సంస్థలో TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 39,000 ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి TRS ప్రభుత్వం చెప్పింది. కానీ సింగరేణి ఒక్క సంస్థలోనే 29,000 ఉద్యోగాలు బర్తరఫ్ చేయడం జరిగింది. కారుణ్య నియామకాలు అన్నారు, కానీ దాంట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి అధ్యక్ష. సింగరేణి కార్మికులకు నిజంగా వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు. అరే తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాము, కానీ ఏమైంది మా పరిస్థితి అని చెప్పి చాలామంది అక్కడ అనుకుంటున్నారు. అక్కడ కూడా 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సింగరేణి సంస్థకు పైసలు ఇచ్చేది ఉంది అధ్యక్ష. అంటే ఆ సంస్థను కూడా అక్కడ కూడా పాత రాష్ట్ర ప్రభుత్వము అక్కడ కూడా సింగరేణి నుంచి పైసలు తీసుకొని ఇవ్వడం లేదు అధ్యక్ష. అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే సరిగా నడిచే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్నీ కూడా సరిగా నడపకుండా అన్ని లోన్లలో రుణాలలో ఉంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్పుల రాష్ట్రం చేసినారో ఆ పాత రాష్ట్ర ప్రభుత్వము అప్పుల రాష్ట్రం చేసి నిజంగానే ఒక వైట్ పేపర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆలోచించారో తీసి నిజంగానే ప్రజలకు తెలవాలి. కానీ అప్పుడు మా కేటీ రామారావు గారు అన్నారు, అరే ఇప్పుడు మీకు తెలియదా ఇంతకు ముందు అని చెప్పినారు. కానీ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ఇంత దురదృష్టమైన సిచ్యువేషన్ ఉంటుందని ఎవరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎక్కడైతే అవకతవకలు అయినాయో